విజయనగరం స్టైల్లో రసం తయారు చేయటానికి కావాల్సినటువంటి పదార్థములు: నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, మిరియాల పొడి, ఆనియను, ఎండుమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఆవాలు. ఇందులోకి శనగ్గింజలు అలాగే మినపప్పు కూడా వేసుకోవాలి. స్టవ్ పైన పాత్ర పెట్టుకొని అందులోకి 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత చింతపండును అందులో వేసుకోవాలి. తర్వాత అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ అల్లం ముక్కలను కూడా అందులోకి వేసుకోవాలి. అలాగే తెల్లవాయలను కూడా వేసేసుకోవాలి. వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దీనిని స్మాష్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి చింతపండు గింజలను సపరేట్ చేయాలి. చేసి దీనిలోకి మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇలా కడాయి పెట్టుకొని అందులోకి 1 చెంచాడు ఆయిల్ను వేసుకోవాలి. ఇందులోకి మెంతి గింజలను అలాగే శనగదాళ్ళని వేయాలి. పచ్చగా దంచినటువంటి తెల్లవాయల్ని, మిరియాలు, ఉప్పు, ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జు ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. ముందుగానే వాటర్ కలిపాము కదండి. ఒకవేళ ఇది చాలా పుల్లగా ఉందంటే మీకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. అలాగే మనం ఉడకబెట్టేటప్పుడు ఇందులో కొంచెము సాల్ట్ కూడా కలిపాను. మీకు ఎక్కువ సాల్ట్గా ఉండాలి అన్న సరిపోయినంత సాల్ట్ మీకు కావాలంటే తక్కువైతే ఒకవేళ వేసుకోవచ్చు, లేదా అదే సరిపోయిందంటే అలాగే టేస్ట్ చేయవచ్చు. పుల్లటి చింతపండు రసం రెడీ అయిపోయింది. మనము ఇలా బాగా పొంగు వచ్చేటప్పుడు ఈ రసాన్ని దించుకొని అన్నంతో కలిపి తినేయటమే.